మావా, ఎలా ఉన్నారు? నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మావా. ఈరోజు ఆల్రెడీ ఇంకో సినిమా రివ్యూ, లైలా సినిమా రివ్యూ మన ఛానల్ అప్లోడ్ చేశాను. సో చూడని వాళ్ళంటే చూసేయండి. ఈరోజు చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి మావా. నేనైతే 2 సినిమాలు చూశాను. లైలా ఒకటి అండ్ ఈ సినిమా బ్రహ్మ ఆనందం. సో ఈ సినిమా చూసిన తర్వాత నా రియాక్షన్ ఏంటంటే డీసెంట్గా ఉంది మావా. ఇట్స్ ఓకే, పర్లేదు అనిపించింది అనమాట. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. ఫస్ట్ హాఫ్ అలా అలా వెళ్ళిపోద్ది అనమాట. లెంత్ కూడా చాలా తక్కువ అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం బోర్ కొట్టేస్తుంది మామ. అంటే ఎటో వెళ్ళిపోద్ది, స్క్రీన్ ప్లే పరంగా ఎటో వెళ్ళిపోద్ది. అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ బాగానే ఉన్నాయి, కానీ స్క్రీన్ ప్లేలో కొన్ని లోపాలు ఉన్నాయి మామ సెకండ్ హాఫ్ లో. పైగా సీన్స్ కంటిన్యూషన్ అయితే ఉండదన్నమాట. సో కొంచెం అటు ఇటు అన్న ఫీలింగ్ అయితే కలుగుద్ది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ బాగానే ఉందన్న ఫీలింగ్ మనకు కలుగుద్ది, సెకండ్ హాఫ్ కొంచెం అటు ఇటు అనిపిస్తుంది. బట్ ఓవరాల్ గా సినిమా అంతా అయిపోయాక ఓకే, పర్లేదు అనిపిస్తుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మీకు బ్రహ్మానందం గారి మీద అభిమానం ఉంటే అండ్ స్లో నెరేషన్ సినిమాలు మీకు ఇష్టమైతే ఈ సినిమా మీకు నచ్చచ్చు మామ. నాకైతే ఓకే ఓకే అనిపించింది అనమాట. ఇంకా యాక్టర్స్ అందరూ వాళ్ళ రోజుకి న్యాయం చేశారు. ముఖ్యంగా బ్రహ్మానందం గారు, వెన్నెల కిషోర్ అన్న అండ్ గౌతమ్ గారు. గౌతమ్ గారు అంటే బ్రహ్మానందం గారు అబ్బాయి. అందరూ బాగా చేశారు మామ. నేనైతే గౌతమ్ గారు అంతగా చేయలేరు, ఎందుకంటే బ్రహ్మానందం గారు ఉన్నారు, వెన్నెల కిషోర్ అని ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య నలిగిపోతాడు అనుకున్నా, కానీ బాగానే చేశాడు ఆయన యాక్టింగ్ పరంగా. ఇంకా చాలా మంది యాక్టర్స్ ఉన్నారు, అందరూ వాళ్ళ రోల్స్కి అయితే న్యాయం చేశారు మామ. ఇంకా టెక్నికలీ కూడా అన్ని ఆస్పెక్ట్స్ లో ఓకే, పర్లేదు అనిపించింది అనమాట. ఇంకా డైరెక్టర్ గురించి చెప్పాలంటే తీసుకున్న సబ్జెక్ట్ సింపుల్ గానే ఉన్నా కొంతవరకు బాగానే ట్రై చేశారు ఆయన. సెకండ్ హాఫ్ ఇంకొంచెం బెటర్ సీన్స్, ఇంకొంచెం బెటర్ స్క్రీన్ ప్లే ఉంటే ఇంకా బెటర్ గా ఉండేది నా అభిప్రాయం. ఓవరాల్ గా ఆయన దర్శకుడిగా ఒక 60 to 70% వరకు సక్సెస్ అయ్యారని నా అభిప్రాయం. మళ్ళీ చెప్తున్నాను, ఈ సినిమా అందరికీ ఎక్కకపోవచ్చు మామ. నెరేషన్ అయితే చాలా స్లోగా ఉంటుంది. ఈవెన్ ఫస్ట్ హాఫ్ లో కూడా అక్కడక్కడ బోర్ కొట్టచ్చు, బట్ లెంత్ తక్కువ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అలా అలా అయిపోద్ది అనమాట. కానీ సెకండ్ హాఫ్ అయితే నెరేషన్ చాలా స్లోగా ఉంటుంది, చాలా ల్యాగ్ ఉంటుంది అన్న ఫీలింగ్ అయితే కలుగుద్ది మనకి. సో అది మనం కొంచెం భరించగలగాలి. సో స్లో నెరేషన్ ఉన్నా పర్లేదు అనుకునే వాళ్ళకైతే సినిమా కొంతవరకు బాగానే ఉండొచ్చు. సో ఎక్స్పెక్టేషన్స్ తక్కువ పెట్టుకుని చూడండి, ఓకే. అండ్ లైలా సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమాకి ఒక ఆస్కార్ ఇచ్చేసాము. లైలా సినిమాతో అసలు కంపేర్ చేయలేము అనమాట. లైలాతో పోల్చుకుంటే ఈ సినిమా సూపర్ అని చెప్పాలి. సో బ్రహ్మానందం గారి అభిమానులు ఈ సినిమా చూసేయండి. అసలు ఈ సినిమాకి అసలు ఏమాత్రం ఇదే లేదు మామ. చాలా తక్కువ మంది వచ్చారు. లైలా సినిమాకి అయితే హౌస్ఫుల్ అయింది, కానీ ఈ సినిమాకి అసలు చాలా తక్కువ మంది వచ్చారు. సో ఇంకొంచెం బజ్ ఉంటే బాగుందేమో. మేబీ ఇంకెలా ఉంటుందో, రాబోయే రోజులు ఎలా ఉంటుందో చూడాలి. సినిమా పరంగా డీసెంట్ మూవీ, సో చూసేయచ్చు. సో ఇది మామ ఈ 2 సినిమాల రివ్యూలు. ఆల్రెడీ లైలా సినిమాది పెట్టాను, అది చూసేయండి. ఈ సినిమా కూడా రివ్యూ ఇచ్చేసాను. సో మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. టాటా.